ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే పాపమని. ఓ ప్రియుడా తలచితివా నీ జన్మమే ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే. ప్రభువే తన రక్తముతో నీ పాపము క్షమించే. నీ ఎల్లము ఆయన ఆలయమే జ్ఞాపకముతో కొనుము. నీ ఎల్లము ఆయన ఆలయమే జ్ఞాపకముతో కొనుము. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైన నీవు సేవించువారెననే. పవిత్ర ప్రజలైన నీవు సేవించువారెననే. ఎవరతని సేవించెదరో ఫలముందెదరంతమందు. ఎవరతని సేవించెదరో ఫలముందెదరంతమందు. ఇతరులకు లేనాటే ఆ ఘనతను నీకిచ్చే. ఇతరులకు లేనాటి ఆ ఘనతను నీకిచ్చే. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధికి. కృతజ్ఞుడవై కొనియాడు ప్రభు పాద సన్నిధిని. నీ ప్రియ ప్రభుని సేవకై అర్పించుకో నీవే. పవిత్ర ప్రజలైన నీవు సేవించువారెననే. పవిత్ర ప్రజలైన నీవు సేవించువారెననే. We are so thankful unto the Lord because He has called us for His ministry. దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం, ఎందుకంటే దేవుడు తన పరిచర్య కోసం మనల్ని పిలిచాడు. It is not because we are better than somebody, but out of His sovereign selection, the Lord has called us. మనం ఇతరుల కంటే శ్రేష్టమైన వారమని కాదు, కానీ మరి దేవుడు సార్వభౌముడు, దానిని బట్టి ఆయన మనల్ని పిలిచాడు. And our ministry should not end by the time we leave this world. కాబట్టి మన యొక్క పరిచర్య మనం ఈ లోకాన్ని విడవడంతోనే అది ముగించబడకూడదు. We all know very shortly the Lord Jesus Christ is going to come. మనకందరికీ తెలుసు, త్వరలో యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు. And after that, we all know there is 1,000 years reign, the millennial reign. దాని తర్వాత మరి 1000 ఏండ్ల పరిపాలన ఉంటుంది. Now, if you go to the land of Israel, all the arrangements are being made for the construction of the third temple. మరి ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి వెళ్తే 3వ దేవాలయము నిర్మించబడడానికి
ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. In Jerusalem, that temple university is there, మరి యెరూషలేములో ఆ యొక్క దేవాలయం యొక్క విశ్వవిద్యాలయం ఉంది. and they have already in the job of preparing all the furnishings of the temple. మరి ఆ యొక్క దేవాలయానికి సంబంధించిన ఉపకరణాలన్నీ సిద్ధపరిచే పనిలో వాళ్ళు ఉన్నారు. We all know the first temple was built by Solomon, మరి మొదటి దేవాలయం ఏమో సొలొమోను రాజు కట్టాడు. and later it was repaired under the leadership of Zerubbabel, we all know. తర్వాత జెరుబ్బాబెలు నాయకత్వంలో అది బాగు చేయబడింది. That is known as the second temple. మరి దానినే మనం రెండవ దేవాలయం అంటాం. And the millennial temple is known as the third temple. మరి ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన ఉండే ఆ దేవాలయాన్ని అది మూడవ దేవాలయం. And now all the arrangements are, being made, and almost they are finished also, because the moment Christ comes, and after the tribulation period, as we all know, the third temple will come into operation. కాబట్టి ఇప్పుడు ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరలా తిరిగి వచ్చిన వెంటనే ఆ యొక్క మూడవ దేవాలయము అప్పుడు అది పనిచేయడం ప్రారంభిస్తుంది. And that will be there during the 1000 years. మరి అది 1000 ఏండ్ల పరిపాలన కాలములో ఉంటుంది. My desire, probably your desire also may be, our ministry should not end in this world. It should continue in the millennial temple. కాబట్టి నా యొక్క కోరిక, బహుశా మీ యొక్క కోరిక అనుకుంటా, మరి మన యొక్క పరిచర్య ఈ లోకములో ఆగిపోకూడదు కానీ ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో కూడా అది కొనసాగాలి. Now who will serve at the tables during the millennial reign? కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో ఆ యొక్క బల్ల యొద్ద మరి ఎవరు పరిచర్య చేస్తారు? You being the servants of God, my desire is you must know all these things. కాబట్టి మీరు దైవ సేవకులు కాబట్టి నా యొక్క కోరిక ఏంటంటే ఈ సంగతులన్నీ మీరు ఎరిగి ఉండాలి. Simply holding a Bible, roaming here and there, that will not help you anyway, I am telling. కాబట్టి బైబిల్ పట్టుకొని ఇటు అటు తిరిగితే దానివల్ల మనకేం ఉపయోగం Sit లేదు. with the word of God. దేవుని వాక్యముతో కూర్చోండి. Meditate the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. Assimilate the word of God to in your life. కాబట్టి మీ జీవితంలో దేవుని వాక్యాన్ని అన్వయించుకోండి. And then we can do something for the other people. అప్పుడు ఇతరులకు మనం ఏదైనా చేయొచ్చు. Many times becoming a servant of God, don't think that I am criticizing you. Many places I have seen the title servant of God became a fashion. కాబట్టి మిమ్మల్ని విమర్శిస్తున్నాను అనుకోకండి దయచేసి. కాబట్టి అనేక చోట్ల చూసింది ఏంటంటే దైవ సేవకుడు అంటే అదొక బిరుదులాగా, అదొక ఫ్యాషన్ లాగా What are you అయిపోయింది. thinking of me? I am a God servant. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నేను దైవ సేవకుడిని. Yes, నువ్వు దైవ సేవకుడివే. నేను అడిగింది చెప్పు కొంచెం. మరి నువ్వు దైవ సేవకుడివే అయితే నేను అడిగింది చెప్పు. See, that is very important. కాబట్టి అది చాలా It ప్రాముఖ్యం. is not that somebody will appreciate us, but it will help our own lives. కాబట్టి ఎవరో మనల్ని మెచ్చుకుంటారని కాదు కానీ మనకే అది మన జీవితానికే సహాయపడుతుంది. So who are going to serve at the tables or the Lord in the millennial temple? కాబట్టి ఆ యొక్క 1000 ఏండ్ల దేవాలయముల పరిపాలనలో ఆ దేవాలయంలో మరి ఆ బల్ల యొద్ద ప్రభుకి ఎవరు సేవ చేస్తారు? We all know the Israelites they are very, very intelligent people, because they are the seed of Abraham, and God has blessed them with extraordinary intelligence. కాబట్టి మనకందరికీ తెలుసు ఇశ్రాయేలీయులు బాగా తెలివైన వారు. వారు అబ్రహాము యొక్క సంతానము. ఎంతో అమితమైన జ్ఞానం వారికి దేవుడు దయచేశాడు. And now they have found out the Aaronic line also through the DNA. కాబట్టి వారు ఏం కనుక్కున్నారంటే మరి ఆ యొక్క Aaronic line. మరి అహరోను యొక్క ఆ యొక్క వంశావళిని కూడా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి వారు దాన్ని కూడా కనుక్కోగలిగారు. DNA. మరి ఆ యొక్క DNA కూడా కనుక్కున్నారు. Yes. And even few years back, some of the blacks, when they returned from Ethiopia to Israel, మరి కొన్ని సంవత్సరాల క్రితం కొంతమంది నల్ల జాతి వారు ఐథియోపియా దేశం నుంచి ఇశ్రాయేలు దేశానికి తిరిగి వచ్చినప్పుడు, because there also they are going to the synagogues in Ethiopia. ఎందుకంటే ఐథియోపియా దేశంలో కూడా సమాజ మందిరాలకు వాళ్ళు వెళ్తున్నారు. Some of the pockets in South Africa also, the blacks, they are telling that we are Israelites. కాబట్టి సౌత్ ఆఫ్రికా దేశంలో కూడా కొంతమంది నల్ల జాతి వారు ఏమంటున్నారంటే మేము కూడా ఇశ్రాయేలు దేశ జాతికి చెందిన వారమే. During the time of scattering by Titus in 70 AD, the emperor,
మరి 70వ క్రీస్తు శకములో టైటస్ చక్రవర్తి ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడా చెదరగొట్టాడో, and all the Israelites have scattered throughout the whole world. కాబట్టి ఇశ్రాయేలీలందరూ కూడా ప్రపంచమంతా చెదిరిపోయారు. And some of us, we have come to Africa via Yemen country. కాబట్టి కొంతమంది యెమెన్ దేశము గుండా ఆఫ్రికా ఖండానికి వచ్చారు. And we are settled here. మరి ఇక్కడ మేము స్థిరపడిపోయాం. Because we are here, we had alliances with these local people and we became black. కాబట్టి ఇక్కడ మేము ఉన్నాం కాబట్టి ఈ స్థానికులతో మేము కలిసి జీవించాము కాబట్టి మేము కూడా నల్ల జాతి వారం అయిపోయాం. And some people, they are from Ethiopia, are telling that we are born because of Solomon and the Queen of Sheba. కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే సొలొమోను షీబా రాణిని బట్టి వారి ద్వారా మేము We are జన్మించామని true చెప్తున్నారు. Israelites, they will tell. వాళ్ళు ఏమంటారంటే మేమే నిజమైన ఇశ్రాయేలీలం అంటారు. And you all know the Ethiopians, the Cushites, they are very black in color. కానీ మనకు తెలుసు ఐథియోపియలు అంటే ఆ కూషీలు, వాళ్ళు నల్లగా ఉంటారు. And when they returned to the land of Israel few years back, during the Operation Solomon and Operation Moses, ఆపరేషన్ సాల్మన్, ఆపరేషన్ మోసెస్ సమయంలో వారు ఎప్పుడైతే మరలా ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వచ్చారో, now the Israelites have tested them. ఇప్పుడు ఇశ్రాయేలీలు వారిని పరీక్షించారు. 135,000 came. మరి 1,35,000 మంది వచ్చారు. I am giving you the statistics also. మరి గణాంకాలు కూడా మీకు చెప్తున్నాను. Because these are not stories you can test anywhere. కాబట్టి ఇవి కథలు కాదు, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. Before I go further, ఇంకా ముందుకు వెళ్ళక మునుపు, though it is not of the message, I want to make an announcement. కాబట్టి ఇది వర్తమానకు సంబంధించింది కాదు, అయితే ఒక ప్రకటన చేస్తున్నాను. Every morning we are broadcasting morning meditations from Hebron. Are you aware of it? మరి ప్రతి ఉదయకాలంలో హెబ్రోన్ నుంచి అనుదిన ధ్యానములను మేము హెబ్రోన్ నుంచి ప్రసారం చేస్తున్నాం, మీకు On తెలుసా? the calendar, verse 10 to 12 minutes. మరి క్యాలెండర్ వచనాన్ని ఆధారం చేసుకొని 10-12 నిమిషాలు Every day. ప్రతిరోజు. I myself am sharing that at present. మరి ప్రస్తుతానికి అన్న పంచుకుంటున్నారు వాక్యం. Right from January 1st onwards. మరి జనవరి 1వ తారీఖు నుంచి And that Hebron headquarters channel, it is broadcasting. మరి యూట్యూబ్ లో హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ ఛానల్లో అది ప్రసారం That is చేయబడుతుంది. on the Sunday, and every meeting it is being broadcasted. మరి ప్రతి ఆదివారం ప్రతి కూడిక కూడా దాంట్లో వస్తుంది. And the same message is broadcasted in my own channel also. మరి అదే వర్తమానము నా యొక్క స్వంత ఛానల్లో కూడా అది వస్తుంది. You can subscribe to that also. దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ Because I చేసుకోవచ్చు. am posting some more things like this in my channel, some additional messages. ఎందుకంటే నా యొక్క ఛానల్లో ఇంకా కొన్ని వర్తమానాలు, మరి ఇంకా కొన్ని విషయాలు ఇంకా అత్యధికంగా నేను అక్కడ చెప్తున్నాను. And that is, my channel is John Victor Hebron. That's all. మరి అన్న ఛానల్ పేరు ఏంటంటే జాన్ విక్టర్ హెబ్రోన్. And same morning meditation, మరి ఉదయకాల వాక్య ధ్యానాలే. if you see in the Hebron channel, you can have the word of God. మరి హెబ్రోన్ ఛానల్లో మీరు చూస్తే దేవుని వాక్యాన్ని మీరు వినొచ్చు. And same message is posted in my channel మరి also. అన్న ఛానల్లో కూడా అదే వర్తమానం వస్తుంది. But after the message, I am putting 2 or 3 slides also. మరి వర్తమానం అయిపోయిన తర్వాత చివర్లో 2-3 స్లైడ్స్ కూడా పెడుతున్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? What are there in those slides? ఆ స్లైడ్స్ లో The ఏమున్నాయి? gist of the message also I am posting so that you may write maybe one page like మరి ఆ that. యొక్క- That is only for 5 seconds or 10 seconds. ఆ యొక్క వర్తమానం అంతా కూడా క్రోడీకరించి ఒక 5-6 సెకండ్లలో అక్కడ స్లైడ్స్ లో ఉంటాయి. And important great men of God, what they said on that particular subject, their quotations. మరి గొప్ప గొప్ప దైవజనులు ఆ యొక్క ప్రత్యేకమైన పాఠానికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడారు, ఏం చెప్పారు, అవి కూడా ఉంటాయి So అక్కడ. you can tell in your assemblies to subscribe to my channel also. కాబట్టి మీ యొక్క మందిరాల్లో కూడా మరి అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. And also Hebron headquarters, because routine every there also we only are standing. మరి తర్వాత హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ కూడా మేము నిలబడుతున్నాం. All the messages will be you will be receiving. మరి ఆ వర్తమానాలన్నీ కూడా మీరు వినొచ్చు. So in my channel, some of these things I am touching because I worked among the young people for more than 35 years. I know their questions, what they will ask, and I am clarifying all those things. ఇక్కడ నా యొక్క ఛానల్లో ఈ సంగతులన్నీ కూడా అక్కడ చెప్తున్నాను, ఎందుకంటే 35 సంవత్సరాల పైగా యవనస్తుల మధ్య పరిచర్య చేశాను. వాళ్ళు అడిగే ప్రశ్నలు, సందేహాలు నాకు తెలుసు కాబట్టి వాటికి జవాబు అక్కడ చెప్తున్నాను. Now when we come to this millennial temple, కాబట్టి ఇప్పుడు 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే ఆ దేవాలయానికి వస్తే, when these Ethiopians came back, ఎప్పుడైతే ఐథియోపియా దేశానికి సంబంధించిన వారు తిరిగి వచ్చారో, these are all looking like Africans. How can we receive them? They are telling that they are Israelites. మరి వాళ్ళు అంటున్నారు వీళ్ళు నల్ల జాతి వారు, ఆఫ్రికా దేశానికి చెందిన వారు, ఇశ్రాయేలీలు అంటున్నారు, మేమెట్లా అంగీకరిస్తాం? And they tested their DNA. వారి డిఎన్ఏని వారు పరీక్షించారు. And now they found that they belongs to the tribe of Dan.
వారు ఏమి గుర్తించారంటే దాను గోత్రానికి చెందిన వారని So గుర్తించారు. after that they have received those 1,35,000. మరి ఆ పరీక్ష చేసిన తర్వాత 1,35,000 మందిని వారు అంగీకరించారు. So they are very intelligent people. కాబట్టి వారు చాలా తెలివైన వారు. So they are preparing everything. కాబట్టి అన్ని కూడా సిద్ధపరుస్తున్నారు. Now not only serving as a God's servant with a Hebron bag and white pant and white shirt here. మరి ఇది మరి దైవ సేవకుడుగా మరి బ్యాగ్ వేసుకొని హెబ్రోన్ బ్యాగ్ వేసుకొని తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకోవడం మాత్రమే కాదు. But my desire is we must be the ministers in the millennial temple. That is our goal. కాబట్టి నా యొక్క ఆశ నా యొక్క గురి ఏంటంటే ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ఆ యొక్క దేవాలయంలో మనం సేవించాలి. The thrones in this world they will go away. ఈ లోకములో ఉండే సింహాసనాలన్నీ పోతాయి. Yeah, today it will be there, tomorrow it will go away, tomorrow it will not be there. మరి ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి. And you and I must be the ministers in the millennial temple. కాబట్టి నీవు నేను కూడా 1000 ఏండ్ల పరిపాలనలో ఆ దేవాలయంలో పరిచారకులుగా ఉండాలి. We must be close to Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుకి సమీపముగా ఉండాలి. How can we be there? మనం ఏ విధంగా ఆ విధంగా ఉండగలము? That is my burden this afternoon. మరి ఈ మధ్యాహ్న సమయంలో అదే నా భారం. I know some of you are having sugar and BP. మరి మీలో కొంతమందికి షుగర్ బీపీలు ఉన్నాయి. And by seeing your watch your BP will raise by because of the time the sugar will go down. కాబట్టి మీ యొక్క వాచ్ చూసినప్పుడు బీపీ పెరుగుతుంది, సమయాన్ని బట్టి షుగర్ తగ్గుతుంది. No problem. అయినా పర్వాలేదు. So you hear carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Book of Ezekiel 44th chapter. ఎహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయం. Ezekiel 44. ఎహెజ్కేలు 44 verses 15 and 16. 15, 16 వచనాలు. All of us. అందరం కలిసి చదువుకుందాం. Ezekiel 44, 15 and 16. ఎహెజ్కేలు 44, 15, 16. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారకు లేవీయులైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించెదరు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల యుద్ధకు వత్తురు. వారే నేను అప్పగించిన దాన్ని కాపాడుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, speak to us. తండ్రి మాతో మాట్లాడండి. According to our need, the Holy Spirit may minister the words of life. మా యొక్క అవసరతను బట్టి పరిశుద్ధాత్మ దేవుడే జీవ మాటలను మాకు పరిచర్య చేయనుగాక. Thou may give the right words to both of us in English and Telugu. ప్రభువా ఇంగ్లీష్ లో తెలుగులో మా ఇరువురికి సరైన మాటలు దయచేయండి. We are, O Lord, acknowledging our unprofitability. ప్రభువా మేము మరి ఎందుకు ఉపయోగం లేని వారమని మేము ఒప్పుకుంటున్నాం. Unless thou give us something, what can we share? ప్రభువా మీరు ఇస్తేనే తప్ప ప్రభువా మేమేం పంచుకోలేం. Depending upon thee and thy grace, claiming thy promises, in Jesus' precious name we pray. మీ కృప మీద ఆధారపడుతూ వాగ్దానాలు ఎత్తి పట్టుకుని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. The book of Ezekiel is a wonderful book. మరి ఎహెజ్కేలు గ్రంథము ఎంతో అద్భుతమైన గ్రంథం. For many people it is a confusing or mysterious book. It is not like that today. మరి అనేక మందికి మరి ఈ యొక్క గ్రంథం అంటే ఎంతో కలవరపరిచే గ్రంథము, ఎన్నో మర్మాలతో కూడిన గ్రంథము. But today it is not like that. అయితే ఈ దినం ఆ విధంగా లేదు. We all know Ezekiel is a contemporary of Daniel and Jeremiah and even and then Habakkuk. మరి ఎహెజ్కేలు దానియేలు తర్వాత ఇర్మియా హబక్కుకి సమకాలికుడిన. And also even the prophetess Huldah. అంతేకాకుండా ప్రవక్తి అయిన హుల్దా. We all know Ezekiel has gone to Babylonian captivity in the second invasion of Nebuchadnezzar. కాబట్టి ఎహెజ్కేలు బబులోని చెరలోనికి ఎప్పుడు పోయాడంటే నెబుకద్నెజర్ రాజు రెండవసారి దాడి చేసినప్పుడు పోయాడు. Those of you who knew the Bible history and also the world's history, మరి ఎవరికైతే బైబిల్ చరిత్ర ఈ లోక చరిత్ర ఎరిగి ఉన్నారో, Nebuchadnezzar, the king of Babylon, came against the land of Judah, that is Jerusalem, 3 times. మరి నెబుకద్నెజరు మరి బబులోను రాజు మరి యూదా దేశానికి విరుద్ధంగా మరి 3 సార్లు దాడి చేశాడు. As God's servants, you must know this because the present day youth, they are not ordinary youth, remember that. మరి దైవ సేవకులుగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ యొక్క తరముల వారు యవనస్తులు, వారు మామూలు యవనస్తులు కాదు. వాడు ఎవడన్నా వచ్చి ఏమైనా ప్రశ్న ఇస్తే, మరి ఎవరైనా వచ్చి ప్రశ్నిస్తే, నువ్వు ధ్యానిస్తే దేవుడు బయలుపరచడని నువ్వు చెప్తే వాడు ఏమనుకున్నాడంటే వీడికి ఏమి రాదు అనుకుంటాడు. నువ్వు ధ్యానిస్తే దేవుడు నీకు బయలుపరుస్తాడని నువ్వు చెప్తే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నీకేం రాదనుకుంటారు. నువ్వు పెద్దోడు కనుక ఏం అనలేక వెళ్ళిపోతారు మౌనంగా.
నువ్వు పెద్దోడు కాబట్టి ఏమనకుండా మౌనంగా So you వెళ్ళిపోతారు. must know these things at least minimum. కాబట్టి కనీసం ఈ సంగతులు మీకు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. So 3 times Nebuchadnezzar came against Jerusalem. కాబట్టి 3 సార్లు నెబుకద్నెజర్ రాజు యెరూషలేం పైకి దాడి చేశాడు. First time when he came, he concentrated on the king's palace and he has taken the king's seed as captives. కాబట్టి మొదటిసారి దాడి చేసినప్పుడు రాజు యొక్క అంతఃపురం మీద దాడి చేశాడు, మరి రాజు యొక్క సంతానమునంతా కూడా చెరగొని పోయాడు. And many Jewish people also. మరి అంతేకాకుండా ఎంతో మంది యూదులను కూడా తీసుకొని పోయాడు. That is in 606 BC. మరి అది 606 క్రీస్తు పూర్వం. Yes, I am telling the years also. మరి సంవత్సరం కూడా చెప్తున్నారు. Because Bible is not a cooked up story. Bible is a historic book also. ఇంత బైబిల్ అంటే ఇదేదో కథ కాదు గాని ఇది చరిత్ర గ్రంథం. And so 606 BC Nebuchadnezzar came against Jerusalem. 606 క్రీస్తు పూర్వమున యెరూషలేం పైకి దాడి చేయడానికి నెబుకద్నెజర్ వచ్చాడు. So the prominent people that went as captives in the first invasion are Daniel, Shadrach, Meshach, Abednego and some other people. కాబట్టి ప్రాముఖ్యమైన వారు మొదటిసారి నెబుకద్నెజర్ రాజు దాడి చేసినప్పుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో ఇంకా అనేక మంది ఉన్నారు. And they went into captivity. వారు చెరలోకి వెళ్ళిపోయారు. That is the first invasion. అది మొదటిసారి దాడి. Secondly, after approximately another 9 to 10 years, second time he came. మరి 9-10 సంవత్సరాల తర్వాత రెండవసారి మరలా దాడి చేశాడు. That is in 597 BC. అది 597 క్రీస్తు పూర్వం. And at that time again he has taken some of the people as captive. మరి ఆ సమయంలో కూడా ఇంకా కొంతమందిని చెరగొని పోయాడు. And in the second batch the prominent people are Ezekiel. మరి రెండవ గుంపులో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే హెజ్కేలు. Many people don't know Mordecai. మరి ఇంకా చాలా మందికి తెలియదు మొర్దెకై. If you read Esther chapter 2 verses 5 and 6 you can read it. మరి ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు మనం చదవచ్చు. During the days of Jeconiah he was taken as captive by the king of Babylon. మరి జెకోనియా కాలంలో మరి ఏలుబడి కాలంలో బబులోను రాజు చేత మరి చెరలోకి వెళ్ళిపోయాడు. So the important people whom we know are Ezekiel. Ezekiel was around 30 years at that time, and then Mordecai. మరి ఆ సమయంలో హెజ్కేలుకి 30 సంవత్సరాలు. కాబట్టి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే హెజ్కేలు ఇంకా మొర్దెకై. And after that, తర్వాత third time again after another 10 years or so, in 586 BC he came against Jerusalem. తర్వాత 10 సంవత్సరాల తర్వాత మరలా 556 క్రీస్తు పూర్వమున మరి యెరూషలేం మీదకి దాడికి వచ్చాడు మరలా. Now my question is, నా ప్రశ్న ఏంటంటే, do you want this history or not? మరి ఈ Unnecessarily shall I rub it on you? మరి మీకు ఈ చరిత్ర కావాలా వద్దా, లేకపోతే మీ మీద రుద్దాలా? మీ మీద రుద్దుతున్నానా? రుద్దుతున్నానా? టైటస్ కావాలా? మిగిలిన వాళ్ళందరూ ఎవరో సైలెంట్. You must know it. If not, tomorrow you will stand as fools before other people. I am telling you. మరి మీరు తెలుసుకోవాలి. నాకు ఇష్టం లేదు. మరి మీరు తెలుసుకోవాలి, ఎందుకంటే రేపటి దినాన మీరు ఇతరుల ముందు బుద్ధిహీనులుగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎవడో వచ్చేదో అడుగుతాడు. ఎవరో వచ్చేదని అడుగుతారు. అది ప్రార్థన చేస్తేనే తెలుస్తుంది అంటే వీడికి ఏమీ రాదు. దట్ ఈస్ హిస్ కంక్లూషన్. మరి ఆ విధంగా మనము చెప్తాం. చెప్తే కష్టం. అట్లా చెప్తే కష్టం. So you must know. See, many people they do not know in the second invasion Mordecai was there. కానీ చాలా మందికి తెలియదు రెండోసారి దాడి చేసినప్పుడు అక్కడ మొర్దెకై కూడా ఉన్నాడు. So third time when he came in 586 BC, అంటే మూడవసారి 586 క్రీస్తు పూర్వమున దాడి చేసినప్పుడు, and at that time he has not concentrated on the people but he looted the temple all the gold. కాబట్టి ఆ సమయంలో ప్రజలను మరి అతను ఏం చేయలేదు కానీ ఆ దేవాలయంలో ఉన్న ఉపకరణాలు ఆ బంగారాన్ని దోచుకున్నాడు. So this is during the days of Ezekiel. మరి ఇది యెహెజ్కేలు దినాలలో. And actually the book of Ezekiel is not only true to those days, but it is a book of prophecy because he is a prophet. మరి యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా ఆ దినాలలోనే ఇది యథార్థం కాదు కానీ అతను ఆ దినాలలో యథార్థం అంతేకాదు, మరి ఈ దినాలలో కూడా అతను ప్రవక్త కాబట్టి మరి ఇప్పుడు కూడా ఇది ప్రవచనం. ఇది Ezekiel is from the tribe of Levi. He is a priest and prophet like Jeremiah, like Zechariah. They are priests and prophets. కాబట్టి యెహెజ్కేలు లేవి గోత్రానికి చెందినవాడు. మరి ఇర్మియా, జకరియా వలె వీరు ఇతను యాజకుడు తర్వాత ప్రవక్త కూడా. So God has given some double role to them. కాబట్టి దేవుడు వారికి రెండు పనులు అప్పచెప్పాడు. So some people God will give you
2 talents, some to some 5 talents, like that. కొంతమందికి దేవుడు 2 తలాంతులు, కొంతమందికి 5 తలాంతులు ఇస్తాడు దేవుడు. So in a similar way, this Ezekiel is a priest and prophet. కాబట్టి అదే రీతిలో ఎహెజ్కేలు ప్రవక్త, అతను యాజకుడు కూడా. And today what is happening in the world in 21st century or 2021, మరి ఈ దినాన 21వ శతాబ్దంలో 2021వ సంవత్సరంలో ఏదైతే జరుగుతుందో at the international level, మరి అంతర్జాతీయ స్థాయిలో it is a breaking news to us. ఇది మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ లాగా ఉంది. But it is not a breaking news to Ezekiel. Ezekiel knew it. మరి ఎహెజ్కేలుకి అయితే ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, ఎందుకంటే ఎహెజ్కేల్ ఈ సంగతులన్నీ ఎరిగి It is ఉన్నాడు. not a breaking news to Amos the prophet. రామోసు ప్రవక్తకి కూడా ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు. And they know it very well. వారికి బాగా తెలుసు What is going to happen to the whole world? Because Ezekiel is writing about the millennial temple. మరి ప్రపంచమంతటికి ఏం జరగబోతుందో వారికి బాగా తెలుసు, ఎందుకంటే ఎహెజ్కేలు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలనలో ఉండే దేవాలయం గురించి రాస్తున్నాడు. Today the Turkey and Iran and Russia are one party. మరి ఇది నా టర్కీ, ఇరాన్, రష్యా వీళ్ళు ముగ్గురు ఒక గుంపు. And the names are written in Ezekiel 38th chapter. మరి ఎహెజ్కేలు 38వ అధ్యాయంలో ఆ పేర్లు కూడా వ్రాయబడి ఉన్నాయి. It is not a breaking news to Ezekiel. He knew what is going to happen. As John in Patmos saw the future glory, the New Jerusalem, Ezekiel saw today's events. మరి పద్మాసులో ఏ విధంగా అయితే యోహాను నూతన యెరూషలేమును చూశాడో అదే రీతిలో ఈ కాలంలో జరగబోయే సంగతులను ఎహెజ్కేలు ఆ కాలంలోనే చూశాడు. We all know in 70 AD all the Israelites are scattered throughout the whole world, nearly 200 countries. మరి మనకందరికీ తెలుసు 70వ క్రీస్తు శకమున మరి ఇశ్రాయేలు దేశమంతా కూడా దాదాపు 200 దేశాలకు పైగా వాళ్ళు చెదిరిపోయారు. One of the cruel emperor by name Titus, మరి ఎంతో కఠినమైన క్రూరుడైన is a Roman చక్రవర్తి, emperor, అతను రోమా చక్రవర్తి, and టైటస్ he అనే has spoiled చక్రవర్తి the temple completely. ఆ యొక్క దేవాలయాన్ని సమూల నాశనం చేశాడు. The present temple in Jerusalem, it is not built by Solomon, it is not built by Zerubbabel. మరి ప్రస్తుతం ఇప్పుడు యెరూషలేములో ఉన్న దేవాలయము అది సొలొమోను కట్టింది కాదు, జెరుబాబెల్ కట్టింది And కాదు. later around 591 AD, one Muslim king, he built it. మరి తర్వాత 591 క్రీస్తు శకమున ఒక ముస్లిం చక్రవర్తి అతను కట్టాడు. That's why on the first Wailing Wall, Jews goes there, they go there. Lord, give us some temple. Lord, give us temple. They will be weeping and putting the chits in the holes of that wall. అందుకనే ఆ యొక్క వేలింగ్ వాళ్ళ ఏడ్చే ఆ యొక్క గోడ దగ్గరికి యూదులు వెళ్ళి ప్రభువా మీరు మమ్మల్ని రక్షించండి రక్షించండి అని వెళ్ళి అక్కడ ప్రార్థన విన్నపాలు పెడతారు. Give us a place of worship. మరి ఆరాధించడానికి మాకు ఒక స్థలము We are దయచేయి. without a temple. మరి దేవాలయము లేకుండా Of course, ఉన్నాం. the gates which are there during the days of Nehemiah, they are there around the temple even today. మరి నెహెమియా కాలంలో ఏ ద్వారాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా గుమ్మాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దినము కూడా ఉన్నాయి. The sheep gate, మరి గొర్రెల గుమ్మం, the east gate, మరి తూర్పు గుమ్మం, or is it that dung gate? తర్వాత పెంట గుమ్మం. So all these things are gates are there. మరి ఆ గుమ్మాలన్నీ ఈ రోజు కూడా But ఉన్నాయి. the temple in the middle I am talking. అయితే మధ్యలో ఉండే దేవాలయం గురించి చెప్తున్నాను. That's why the Jewish people are not allowed there. అందుకనే యూదులకు అక్కడ అనుమతి లేదు. That is under the control of the Philistines. అది ఫిలిస్తీన్ల యొక్క అధీనంలో ఉంది. And so they will be weeping because they are the very orthodox race, but they are without a temple. మరి వారు ఎంతో నిష్ఠ కలిగిన యూదులు కాబట్టి వారు దేవాలయం లేకుండా ఉన్నారు, వారు విలపిస్తా ఉన్నారు. That is why it is known as the Wailing Wall. అందుకని అది ఏడ్చే గోడగా దానికి పేరు. I went there and of course I have not wept, I have not put any chit, but I was standing there. అక్కడికి వెళ్ళాను, అక్కడ నేను ఏడవలేదు, ఒక చిట్టి పెట్టలేదు, కానీ అక్కడ నిల్చొని ఉన్నాను. Because we must know the history. ఎందుకంటే మనకి చరిత్ర తెలుసుకోవాలి. So in Titus 70 AD has scattered Israelites throughout the whole world. కాబట్టి 70వ క్రీస్తు శకంలో టైటస్ అనే చక్రవర్తి ఇశ్రాయేలునందరినీ కూడా ప్రపంచమంతా చెదరగొట్టాడు. Though they are the people of God, they were not having a country of their own, they were not having 1 inch of their own land. కాబట్టి వారు దేవుని ప్రజలైనప్పటికీ కూడా వారికి స్వంత దేశం లేదు, ఒక అంగుళము కూడా వారికి ఒక భూమి లేదు. And this is prophesied. మరి ఇది I will ప్రవచించబడింది. scatter them throughout the whole world. మరి ప్రపంచమంతా నేను వారిని చెదరగొడతాను. But before my second coming, అయితే నా యొక్క రెండవ రాకడకు మునుపు I will gather them once again in their own land. వారి యొక్క స్వంత దేశంలో నేను మరలా వారిని సమకూరుస్తాను. I do not know who wrote that song, Rendi Rendi Yesuni Yodduku. రండి రండి యేసుని ఎద్దుకుని ఎవరు రాశారో తెలియదు నాకు. Is it Brother Jijon or anybody?
జీజాన్ Very, గారు very, very old song. It is there in my song book. I have written who wrote it. మరి ఎవరు రాశారో నేను నా పాత పుస్తకంలో పాటల పుస్తకం రాసుకున్నాను. Nowadays I am gathering the authors of these songs, names of the authors. మరి ఈ దినాలలో పాటలు ఎవరు రాశారో వారి రచయిత పేర్లు సేకరిస్తున్నారు. Brother B.J. Paul has written more than 150 songs. సోదరుడు బీజే పాల్ గారు 150 కంటే ఎక్కువ పాటలు రాశారు. Brother Henry of Khammam has written another 50 songs or so. మరి ఖమ్మం చెందిన హెన్రీ గారు కూడా 50 పాటలు Some are రాశారు. written by Brother Espadam. కొన్ని ఏమో యేసుపాదం గారు రాశారు. And like that, Brother Jijan wrote some 20-25 songs in that book. సోదరుడు జీజాన్ గారు కూడా 20-25 పాటలు రాశారు. Now I am gathering their names because we are enjoying the fruit of their labors. We should not forget them. కాబట్టి ఆ విషయాలను సేకరిస్తున్నాను, ఎందుకంటే వారి యొక్క పనికి ఆ యొక్క ఫలాన్ని మనం అనుభవిస్తున్నాం, వారిని మర్చిపోకూడదు. మనం చాలా సార్లు మనం చాలా ఆత్మీయులు, మనకన్నా భక్తుడు ఎవడో లేడు అనుకుంటాం, కానీ మనకున్న కేసులను ఎవడికి లేవు. మనకంటే భక్తులు లేడు అనుకుంటాము, అయితే మనకున్న కేసులు ఎవరు తప్పేం కాదు. మరి మనకంత భక్తులు ఎవరు లేరు అనుకుంటాము, అయితే మనకున్న కేసులు కూడా లేవు ఎవరికి. సో when we are benefited by somebody, we should not forget them. మరి ఎవరి చేతనైనా మనం మేలు పొందినప్పుడు వారిని మర్చిపోకూడదు. God used them for that. మరి వారిని మనకు మేలు కోసం ఉపయోగించుకున్నాడు. Why we are reading and talking about Ezekiel? Because God used Ezekiel. Word of God is sufficient. Even then we are talking about Ezekiel. మరి ఎందుకు ఎహెజ్కేల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం? దేవుని వాక్యం సరిపోతుంది కదా, అయితే దేవుడు ఎహెజ్కేల్ని ఉపయోగించుకున్నాడు. So we should not forget them. They are men of God used by God. కాబట్టి వారిని మర్చిపోకూడదు. వారు దైవజనులు, దేవుని చేత ఉపయోగపడ్డారు. మన పార్టీ కూడా కాదా, that is a different story. మరి మన పార్టీయా కాదా అనేది తర్వాత సంగతి. But they are people of God. They are used by God. వారు దైవజనులు, దేవుని చేత ఉపయోగించబడ్డారు. So there in the రండి రండి యేసుని యొద్దకు in that song, మరి ఆ పాటలో రండి రండి యేసుని యొద్దకని పాటలో కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు, మరి కరువు ప్రవచనములు సంపూర్ణములయను యూదులు తిరిగి వచ్చుచున్నారు. See, that is the prophecy. మరి అది ప్రవచనం. When the Jews are returning back to their own land, that is one of the signs of his second coming. మరి యూదులు ఎప్పుడైతే వారి యొక్క స్వదేశానికి తిరిగి వస్తున్నారో రెండవ రాకడలో మరి రెండవ రాకడకు సంబంధించిన సూచనల్లో ఒక సూచన అది. Yes, when the Jews are returning to their own land, you must get ready because the coming of the Lord is very soon. ఎప్పుడైతే యూదులు వారి స్వదేశానికి తిరిగి వస్తున్నారో మనం సిద్ధపడాలి, ఎందుకంటే ప్రభు యొక్క రాకడ త్వరగా వస్తుంది. In 70 AD they are scattered. మరి 70వ క్రీస్తు శకమున చెదరిపోయారు. And after 1878 years, మరి 1878 సంవత్సరాల తర్వాత, that is in 1948 they got independence. 1948వ సంవత్సరంలో వారికి స్వాతంత్రం వచ్చింది. Till that time there is no land of Israel, there is no country Israel. Wherever we go we are people of God. ఏముందరా, ఏమీ లేదు, not even 1 inch. అప్పటి వరకు కూడా ఇశ్రాయేలు దేశం లేదు, వారికి ఒక అంగుళం భూమి లేదు. మరి చెప్పుకోవడానికి ఏమో మేము దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు, కానీ వారికి దేశం లేదు, భూమి లేదు. 71 years back or 72 years back, the country of Israel got independence. మరి 72 సంవత్సరాల క్రితము ఇశ్రాయేలు దేశానికి స్వాతంత్రం వచ్చింది. And 1.5 year back they celebrated the 70th anniversary, very important for Israelites. 70. మరి 1.5 సంవత్సరం క్రితము 70వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఇశ్రాయేలీలకు 70 సంఖ్య చాలా ప్రాముఖ్యం. Donald Trump and others went there. మరి డొనాల్డ్ ట్రంప్ ఇతరులు అక్కడికి వెళ్ళారు. He has declared wonderful things as Jerusalem is the eternal capital. He said not only earthly capital, eternal capital. Donald Trump declared there. డొనాల్డ్ ట్రంప్ గారు ఏం చెప్పారంటే, యెరూషలేము ఇది మరి భూమి మీద ఉండేది ప్రధాన పట్టణం మాత్రమే కాదు, నిత్యత్వంలో కూడా ఇది ప్రధాన పట్టణం అని It is చెప్పారు. the eternal capital of Israel. మరి ఇశ్రాయేలులకు ఇది ప్రధాన నిత్యమైన పట్టణం. If anybody రాజధాని. And if anybody says no to that, we will fight with them. ఎవరైనా దీన్ని కాదు అంటే వారితో మేము పోరాడతాం. ఇంకా ఆయనతో ఎవడు పెట్టుకుంటాడు? మరి ఆయనతో ఎవరు పెట్టుకుంటారు? So see, these things are happening very rapidly. మరి ఈ సంగతులన్నీ కూడా త్వరితగతిన జరిగిపోతున్నాయి. Now from that day onwards people are regathering in Israel. మరి ఆ దినము నుంచి కూడా ఇశ్రాయేలు దేశంలోనికి ప్రజలు మరలా తిరిగి వచ్చి సమకూరుతున్నారు. Why 70 years is important to Israel? మరి ఇశ్రాయేలుకు 70 సంవత్సరాలు ఎందుకు ప్రాముఖ్యం? Moses says in Psalm 90, we all know a man may live at the most 70 years. మరి మోషే కీర్తనలు అంటాడు, మరి మనుషుడు మహా అంటే మరి 70 ఆయుష్కాలము మరి 70 సంవత్సరాలు అంటాడు. What does it mean? దాని అర్థం ఏంటి? మా స్వాతంత్రం వచ్చిన రోజున పుట్టినోడికి ఈ రోజున మా దేశంలో 70 years అయినాయి. That is what is their
Because they love the law of the Lord, Moses law. మరి మోషే చేపల ధర్మశాస్త్రాన్ని ఫ్రై చాలా వాసన వస్తుంది కదా, మరి చేపల ఫ్రై అది. కరెంటు గురించి కాదు, ఆ వాసన చూసి మా బీపీ ఇంకా డౌన్ అయిపోద్ది. దట్ ఈస్ ద ప్రాబ్లం. మాకు మోసే వద్దు, ఏమి వద్దు, మాకు చేప కావాలి. అది సాధువుకు సంతానానికి చేపలు కావాలి ఇప్పుడు. ఆకలిస్తే చెప్పండి, కావాలంటే ఇదే మధ్యాహ్నం కొనసాగిస్తా. సో పొమ్మన లేక పోగేసాడు అన్నట్టు ఉంది వ్యవహారం దీంట్లో. సో నౌ దట్స్ వై 70 ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు దట్ Israelites. కాబట్టి ఇశ్రాయేలీలకు 70 సంఖ్య చాలా ప్రాముఖ్యం. And now what has happened? అయితే ఇప్పుడు ఏం జరిగింది? Israel is also in the Middle East. మరి ఇశ్రాయేల్ దేశము కూడా మధ్య ఆసియాలోనే ఉంది. And that's why all sandy area like our Dubai and Abu Dhabi and Kuwait, like that, it is all desert. మరి అది ఎడారి ప్రాంతము. మరి అబుదాబి, సౌదీ అరేబియా ఎలాంటి ఆ దేశాలు ఎలా ఉంటాయో అలాంటి దేశమే ఇశ్రాయేల్ దేశం Nothing కూడా. will grow there. అక్కడ ఏది కూడా పండదు, పెరగదు. But what God said, దేవుడు ఏమన్నాడు? what Ezekiel said, ఎహెజ్కేల్ ఏమన్నాడు? when my people return, not only I will revive the Israelites, I will revive the earth also, it will give fruits. మరి నా ప్రజలు ఎప్పుడైతే తిరిగి వస్తారో ఇశ్రాయేలును మాత్రమే నేను మరలా ఉజ్జీవము కలగజేయను గాని ఆ భూమిని కూడా నేను అది మరలా పండేటట్టుగా ఫలించేటట్టుగా చేస్తానన్నాడు The దేవుడు. non-fertile land will become a fertile land. మరి ఏ భూమిలో అయితే ఏ పంట పండదో మరి అది ఆ యొక్క భూమి ఫలించేటట్లుగా నేను Can you చేస్తానన్నాడు. imagine for 1900 years, nothing, not even grass has grown there, and today the best fruits are available in Israel. మరి మనం ఊహించగలమా 1900 సంవత్సరాల పాటు అక్కడ ఏది కూడా పెరగలేదు, పండలేదు. అయితే ఈ దినమున శ్రేష్టమైన ఫలాలన్నీ కూడా అక్కడ పండుతున్నాయి. 5 important fruits are there in Israel. మరి ఇశ్రాయేలు దేశంలో 5 ప్రాముఖ్యమైన ఫలాలు God ఉన్నాయి. is so great, He has given the needed fruits for the human body. మరి మానవ శరీరానికి ఏదైతే అవసరమో మరి అవి అవసరమైన ఆ ఫలాలు, ఆ పండ్లు దేవుడు వారికి ఇచ్చాడు. 5 పండ్లు తింటే చాలు మన జీవితంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. హార్ట్ అటాక్లు, బీపీలు, షుగర్లు, ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి రెడ్యూస్డ్. మరి 5 పండ్లు తింటే మన హార్ట్ అటాక్, షుగర్లు ఇవన్నీ, బీపీలు ఇవన్నీ కూడా తగ్గుతాయి. What are those 5 things? మరి ఆ 5 విషయాలు ఏంటి? Pomegranates. మరి దానిమ్మ పండు. Secondly, dates. మరి రెండవది డేట్స్. Thirdly, ఖర్జూరము. and thirdly, figs. మరి మూడవది అంజూరపు పండ్లు. And fourthly, grapes. మరి నాలుగవది ద్రాక్ష. Fifth is olives. మరి ఐదవది ఒలీవ పండ్లు. If you eat these 5 things, medicinal values I don't want to tell because it will take time. మరి ఈ 5 పండ్లు గనక మనం తింటే మరి దాంట్లో ఉన్న మెడిసినల్ విలువ చెప్పాలంటే ఇంకా సమయం పడుతుంది. So I don't want to tell. అవన్నీ నేను But చెప్పట్లేదు. these 5 fruits are sufficient for human body to maintain good health. మరి మంచి ఆరోగ్యం కలిగి ఉండాలంటే ఈ 5 ఫలాలు మానవ శరీరానికి సరిపోతాయి. సాయంత్రం మార్కెట్కి వెళ్ళినప్పుడు జాన్ జోసెఫ్ గారు ఒక్కొక్క కేజీ అన్నం మీరు కొనుక్కెళ్ళి ఒక్కొక్క కేజీ మాకు కొనేవాళ్ళు. మరి సాయంత్రం మార్కెట్కి వెళ్ళినప్పుడు 1 కేజీ మీరు కొనుక్కొని 1 కేజీ మాకు కొని. అప్పుడు వారు ముసలితనం ముందు చిగురు పెట్టి ఫలించుదురు. సో దీస్ 5 fruits are sufficient. కాబట్టి ఈ 5 పండ్లు సరిపోతాయి. And 2 pulses God has given to them, wheat and barley. మరి పప్పు దినుసు. 2 పప్పు దినుసులు ఇచ్చాడు దేవుడు. మరి గోధుమ తర్వాత బార్లీ, యవలు. These 2. ఈ 2. And for their diseases the Dead Sea is there. మరి వారి రోగాలకు సంబంధించి అయితే మరుత సముద్రం ఉంది. At the lowest point on the earth. మరి అది భూమిలో అది ఎంతో దిగువ భాగం అది. In that sea, though you want to jump, you cannot be drowned, you will be floating because the minerals are like that. మరి ఆ యొక్క సముద్రంలో మనం దుంకినా సరే మనం దాంట్లో మునిగిపోము, ఎందుకంటే దాంట్లో ఉండే ఆ యొక్క ఖనిజాలు ఆ విధంగా ఉన్నాయి. And those water is so turbid. మరి ఆ యొక్క నీరు కూడా ఎంతో మందంగా ఉంటుంది. So you can read a paper there by falling like that. If you want to commit suicide, don't go to Dead Sea. మరి You will not be drowned. మరి అక్కడ పడుకొని సముద్రం మీద పడుకొని మనము వార్తాపత్రిక కూడా చదువుకోవచ్చు. ఆత్మహత్య చేసుకునే వాడికి దూకేద్దామంటే నువ్వు లోపలికి పోవు, పైనే ఉంటావు. అది మంచిది కాదు ఆత్మహత్య చేసుకునే వాడికి. మరి ఆత్మహత్య చేసుకునే All the skin diseases almost they will be addressed by the Dead Sea water.
మరి ఆ యొక్క శరీరానికి సంబంధించిన రోగాలు అన్ని కూడా చర్మరో. ఆ చర్మ రోగాలన్నీ కూడా ఆ యొక్క నీళ్లతో పోతాయి. Because those minerals, they are very good. మరి ఆ మినరల్స్ అన్ని చాలా మంచివి. Even you may be knowing Michael Jackson, the well-known dancer and international, he is no more. మరి మైకిల్ జాక్సన్ బాగా మరి అతను డాన్సర్, మనకు ఇప్పుడు లేడు, అతను మనకు అందరికి తెలుసు. He was having skin disease, if you see his face and all these మరి things. అతని ముఖము అతను చూసినప్పుడు అతనికి చర్మ రోగాలు ఉన్నాయి. Very regularly he was going to Israel and taking bath for 15 days in that Dead Sea. మరి క్రమముగా ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళేవాడు, మృత సముద్రంలో మరి అక్కడ స్నానం చేసి వచ్చేవాడు. Because those minerals will be addressing these skin disease. ఎందుకంటే ఆ యొక్క మినరల్స్ ఆ యొక్క చర్మ రోగాలన్నీ పోగొడతాయి. What does it mean? God provided everything for them in that little country. It is like a district, not even the size. It is like Anantapur district, the whole country. మరి ఆ దేశం అంతా కూడా మన అనంతపూర్ జిల్లా అంత ఉంటుంది. ఆ చిన్న దేశంలోనే దేవుడు వారికి సమస్తం అనుగ్రహించాడు. 19,000 square kilometers Anantapur district area, and it is 21,000 this Israel country. మరి అనంతపూర్ జిల్లా 19,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే, చదరపు కిలోమీటర్లు ఉంటే, మరి ఇది 21,000 చదరపు కిలోమీటర్ల యొక్క ఇశ్రాయేల్ దేశం. ఎహెజ్కేల్ దగ్గర నుంచి ఎటో పోయాం కదా. So there Ezekiel prophesied the Lord is going to revive the earth also. Ezekiel 36:30. మరి యెహెజ్కేలు 36:30లో మరి యెహెజ్కేలు ఇక్కడ ఏమని ప్రవచిస్తున్నాడంటే, దేవుడు మరలా ఈ యొక్క భూమి పంటను మరలా నేను విస్తరింపజేస్తాను అని దేవుడు మరి ప్రవచిస్తున్నాడు. In 1948 when they got independence, 1948లో ఎప్పుడైతే వారికి స్వాతంత్రం వచ్చిందో, and the first prime minister, the name is David Ben Gurion. మరి మొదటి ప్రధానమంత్రి పేరు ఏంటంటే డేవిడ్ బెన్ గురియన్. And he knows the law of the Lord, he knows all the prophets books. మరి అతనికి ప్రవక్త గ్రంథాలు తెలుసు, దేవుని యొక్క ధర్మశాస్త్రము తెలుసు. He called one agricultural scientist, మరొక వ్యవసాయ మరి అగ్రికల్చరల్ యొక్క శాస్త్రవేత్తను పిలిచాడు. and his name is Mark Twain. మరి అతని పేరు మార్క్ ట్వైన్. And this David Ben Gurion, prime minister in 1948 in month of May, he called the agricultural scientist Mark Twain and said, మరి డేవిడ్ బెన్ గురియన్ గారు ప్రధానమంత్రి మే 1948 సంవత్సరంలో మరి ఈ యొక్క శాస్త్రవేత్త మార్క్ ట్వైన్ ని పిలిచాడు. and you go and test the soil, whether potassium is there, nitrogen is there, what we can grow here, because all sand is there. మరి నువ్వు వెళ్ళి ఆ యొక్క భూమిని మట్టిని పరీక్షించి ఇక్కడ పొటాషియం ఉందా లేదా, ఎందుకంటే మేము ఇక్కడ పండించాలనుకుంటున్నాం. And then he went and tested. He is an agricultural scientist, international. మరి అతను అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త. అతను వెళ్ళి పరీక్షించాడు. And after testing the soil, that matti, మరి ఆ మట్టిని పరీక్షించిన తర్వాత and he said it to the prime minister, ప్రధానమంత్రికి ఈ విధంగా చెప్పాడు, not even grass will grow here. మరి ఇక్కడ గడ్డి కూడా పెరగదు. Nothing is there. ఏమీ లేదు ఇక్కడ. For centuries it is dry land. మరి శతాబ్దాల తరబడి ఇది ఎండిపోయింది. David Ben Gurion smiled at Mark Twain. మరి డేవిడ్ బెన్ గురియన్ గారు మార్క్ ట్వైన్ ని చూసి చిరునవ్వు చిందించాడు. That I know. అది నాకు తెలుసు. Why? ఎందుకు? Because it is a dry land. ఎందుకంటే ఇది ఎండిపోయిన భూమి. But Bible says God wanted to give that life again to that earth. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుడు మరలా ఈ భూమికి ఆ యొక్క మరి జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాను, సత్తువని ఇవ్వాలనుకుంటున్నాను, సారం ఇవ్వాలనుకుంటున్నాను. You go away. మరి నువ్వు వెళ్ళిపో. He called the farmers. తర్వాత రైతులను పిలిచాడు. You just sow. మరి మీరు వెళ్ళి మరి విత్తనాలు విత్తండి, and you till the ground. మరి భూమిని దున్నండి. And now today, మరి ఈ దినము you people know, మీకు తెలుసు, agricultural technology India is importing from Israel. మరి ఆ యొక్క వ్యవసాయానికి సంబంధించిన టెక్నాలజీ అంతా కూడా భారతదేశం ఇశ్రాయేల్ దేశం నుంచి తెచ్చుకుంటుంది. మనది వ్యవసాయ దేశమే గానీ ఇదేం మనం కనిపెట్టలా. మరి మనది వ్యవసాయ దేశమే గానీ ఇవన్నీ కనిపెట్టలేదు మనం. డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఫ్రమ్ ఇజ్రాయెల్ టెక్నాలజీ. మరి ఇశ్రాయేల్ ఆ యొక్క సాంకేతిక పరిజ్ఞానమే ఈ యొక్క బిందు సేద్యము, తర్వాత తుంపర సేద్యం, ఇదంతా కూడా. Now wonderful fruits there. మరి ఇప్పుడు అద్భుతమైన ఫలాలు ఉన్నాయి అక్కడ. ఎందుకు? Ezekiel said that I will give that strength to the soil again. ఎందుకంటే యెహెజ్కేల్ అన్నాడు, మరలా ఆ భూమికి నేను సత్తువను సారమును కలుగజేశాను. Today everybody in the world they are wondering, what in Israel are they see producing such wonderful fruits in that sand? మరి ఈ దినాన ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయి చూస్తా ఉన్నారు. మరి ఆ యొక్క మట్టిలో, ఇసుకలో ఇశ్రాయేలీలు ఇలాంటి అద్భుతమైన పంటలు పండిస్తున్నారా? In Israel, మరి ఇశ్రాయేల్ దేశంలో there is a saying, ఒక మాట ఉంది, ఒక సామెత, every tree will speak. ప్రతి చెట్టు మాట్లాడుతుంది. విన్నారు ఎప్పుడైనా? విన్నారు ఎప్పుడైనా? Every tree is connected to computer.
మరి ప్రతి చెట్టు కూడా కంప్యూటర్ తో అనుసంధానం The చేయబడింది. moment the water is reducing, I want water will come on the computer screen. మరి ఎప్పుడైతే నీరు తగ్గిపోతూ ఉంటుందో వెంటనే కంప్యూటర్ స్క్రీన్ లో వస్తుంది నీరు కావాలి The నీరు కావాలని. sensors will be there to every plant. మరి ప్రతి మొక్కకు కూడా సెన్సార్లు ఉంటాయి. ఒళ్ళు జలధరించడం లేదా దేవుడి దేశం అంటే ఎలాగుంటుందో. మరి దేవుడి దేశం అంటే ఎలా ఉంటుందో మరి మనకు ఒళ్ళు జలధరించట్లేదా? Every tree will speak there. ప్రతి చెట్టు మాట్లాడుతుంది. So every tree will tell us my moisture is reducing, so you put some water there. Yeah, how much water? Oh, it is sufficient, don't put more. Everything is recorded. కాబట్టి ప్రతి చెట్టు మాట్లాడుతుంది. ఇక్కడ తేమ తగ్గిపోతుందంటే వెంటనే అక్కడ మరి ఎంత అవసరమో అంత నీరు అక్కడ అందజేయబడుతుంది. ఎందుకు ఇవన్నీ మాకెందుకు అని చెప్పేసి అంటున్నారేమో. మరి ఎందుకు ఇవన్నీ మాకు అంటున్నారు? జెర్మియా అండ్ ఎజేకియల్ ప్రొఫెసీడ్ దోస్. మరి ఇర్మియా, ఎహెజ్కేలు వీరందరూ కూడా వీటి గురించి ప్రవచించారు. ఈ రోజు అక్కడ పంటలు పండుతున్నాయి అనేది నీకు నాకు ఆశ్చర్యం గాని బ్రేకింగ్ న్యూస్ గాని ఎహెజ్కేల్కి ఆశ్చర్యం కాదు. గాడ్ హ్యాస్ ఆల్రెడీ షోన్ ఇట్. మరి దేవుడు వారికి ఎహెజ్కేల్కి ఇర్మియాకి జరిగే సంగతులన్నీ అప్పుడే చూపించాడు. And all the people will gather together in the land of Israel. We all know how the dry bones in Ezekiel 37th chapter, how they got the sinews, how they got the muscles, how once again they got the flesh. Who will expect? 19 centuries back they are scattered. Once again they are gathering. Where is mother? Where is son? Where is who knows? మరి 19 శతాబ్దాల తర్వాత మరలా వాళ్ళు తిరిగి మరలా తిరిగి వాళ్ళ దేశానికి వస్తున్నారు. తండ్రి ఎక్కడున్నాడు, కొడుకు ఎక్కడున్నాడు, మరి కుటుంబం చెదిరిపోయిన కుటుంబం ఎక్కడుందో ఎవరికి తెలియదు. And which country they have gone? మరి ఏ దేశానికి వెళ్ళారో తెలియదు. But now they are regathering. మరలా వారు ఇప్పుడు మరలా తన దేశానికి తిరిగి సమకూరుస్తున్నారు. In 1948 only 8 lakhs people are there. Today almost 1 crore are there. మరి 1948వ సంవత్సరంలో 8 లక్షలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారు. Every day there is a war. ప్రతి రోజు ఒక యుద్ధం జరుగుతుంది అక్కడ. ఎంత జిల్లా అంత ఉన్నదా నువ్వు బాంబు వేస్తే ఒక జిల్లా అంతున్నది, ఒక బాంబు వేస్తే నాశనం అయిపోతుంది. Every day there is a war. ప్రతి రోజు ఒక యుద్ధం. 1948 they got independence. In 1948 5 countries waged war against Israel. 1948లో స్వాతంత్రం వచ్చింది. ఆ సంవత్సరంలోనే 5 దేశాలు ఇశ్రాయేల్ దేశం మీదకి దాడి చేశాయి. జోర్దాన్ దేశం, సిరియా దేశం, లెబనాన్ దేశం, ఇరాక్ and one more country Egypt. తర్వాత ఐగుప్తు దేశం. 5 countries. 5 దేశాలు. 1948 infant baby nothing is there for them to eat but they won the battle. 1948 సంవత్సరంలో అది చిన్న శిశువుగా ఉంది, వాళ్ళకి తినడానికి తిండి లేదు. అయితే ఆ యుద్ధంలో వారు గెలిచారు. All together not even 8 lakhs population is there. మరి మొత్తం చూస్తే 8 లక్షల మంది జనాభా. 1956 1956వ సంవత్సరం. For Suez Canal there is a big war. మరి సూయజ్ కెనాల్ విషయంలో పెద్ద యుద్ధం. 1967 1967వ everybody knows 6-day war. మరి అందరికీ తెలుసు 6 దినాల యుద్ధం. 1973 1973 Yom Kippur war. మరి యం కిప్పుర్ యుద్ధం. 1982 1982 with Lebanon. మరి లెబనాన్ దేశంతో. And also 1991 92 with Saddam Hussein and all these things we all know with Iraq. మరి ఇరాక్ తో 1991 92లో ఇరాక్ తో యుద్ధం. Till today Israel was never defeated. మరి ఈ దినం వరకు కూడా ఇశ్రాయేల్ దేశం ఎప్పుడు ఓడిపోలేదు. Big countries పెద్ద దేశాలు with all their flights. మరి వారి యొక్క విమానాలన్నీ తీసుకొని they have taken only 3 or 4 flights and destroyed more than 300 flights of the enemies in 1967. మరి 1967వ సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం వారు కేవలం 3-4 విమానాలతోనే శత్రువుల యొక్క 300-400 విమానాలు నాశనం చేశారు. Is it possible? అది సాధ్యమా? God is on their side. మరి దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. And Ezekiel prophesied that. మరి ఎహెజ్కేలు దానిని ఆయన ప్రవచించాడు. All the dry bones will be gathered. మరి ఎండిపోయిన ఎముకలన్నీ కూడా తిరిగి సమకూర్చబడతాయి. Present day Turkey and Russia and Iran together they are fighting against Israel. Ezekiel prophesied in chapter 38 and 39. మరి ప్రస్తుత దినాలలో టర్కీ, సిరియా, రష్యా ఇవన్నీ కూడా కలిసి ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాయి. అయితే ఇంతకు మునుపే మరి ఎహెజ్కేలు 37 38 38 and 39 39లో అప్పుడే ఎహెజ్కేలు ప్రవచించాడు. The countries names are written. మరి ఆ దేశాల యొక్క పేర్లు కూడా వ్రాయబడ్డాయి. How Ezekiel know those countries? మరి ఎహెజ్కేలుకి ఆ దేశ పేర్లు ఎలా తెలుసు? That because
got it written. ఎందుకంటే దేవుడే రాయించాడు. Because God knows the ending from the beginning. ఎందుకు దేవునికి ఆది నుంచి అంతాన్ని ఎరిగినవాడు. నా ఉపోద్ఘాతానికే 1:35 అయింది. మరి ఉపోద్ఘాతానికి 1:35. Afternoon I thought of sharing some other message. I will continue in this in the afternoon because I don't want you to be hungry. కాబట్టి మీరు ఆకలిగా ఉండాలని నాకు అనిపించట్లేదు, కాబట్టి మధ్యాహ్న సమయంలో ఈ యొక్క వర్తమానాన్ని కొనసాగిస్తాను. కొంతమంది వెళ్ళిపోతారేమో, వెళ్ళిపోయినా ఏం పర్వాలేదులేండి. సో థింగ్ ఈస్, see how beautifully these things are prophesied in the Bible. మరి విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఈ విషయాలన్నీ ఎంత అద్భుతంగా ప్రవచించబడ్డాయి. If you are a regular meditator of the word of God, keeping the international scenario before you, that is what is happening in the land of Israel, you will not wonder what is happening. కాబట్టి నువ్వు దేవుని వాక్యాన్ని క్రమముగా ధ్యానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో మరి ఇశ్రాయేలు దేశంలో ఏదైతే జరుగుతున్నాయో ఆ సంగతులను గమనించినప్పుడు నువ్వు నిజంగా ఆశ్చర్యపోవు. Why? ఎందుకు? Everything is written. ఎందుకు అన్ని రాయబడ్డాయి. Anyhow, afternoon I will continue. మరి అయినప్పటికీ కూడా మధ్యాహ్నం నేను కొనసాగిస్తాను. Because the fish are becoming cool. ఎందుకంటే చేపలు చల్లబడుతున్నాయి. So that's why I want to give you hot food. ఎందుకంటే అందుకనే వేడి వేడి ఆహారం చేపలు ఇవ్వాలి. So because we are in Galilee. ఎందుకంటే మనము గలిలయ ప్రాంతంలో ఉన్నాం. So సముద్ర తీరాన. So I will stop here and I will continue regarding the millennial temple. కాబట్టి ఇక్కడ ఆపి తర్వాత భోజనం తర్వాత 1000 ఏండ్ల పరిపాలనలో ఉండే దేవాలయం గురించి కొనసాగిస్తాను. I am not seeing your faces, I am seeing your stomachs, they have gone low. మరి మీ ముఖాలు నేను చూడట్లేదు కానీ మరి మీ కడుపులు లోపలికి వెళ్ళిపోయినాయి. So that's why ప్యాంటులు జారిపోతున్నాయి. ప్యాంటులు జారిపోతున్నాయి కూడా. So I think another 20 minutes or so we have to spend some time in prayer also. కాబట్టి ఇంకా ఒక 20 నిమిషాల పాటు మనం ప్రార్థనలో గడపాలి. But especially pray for Israel country today. కాబట్టి ప్రత్యేకంగా ఈ దినము ఇశ్రాయేల్ దేశం కోసం ప్రార్థించండి. Because what is happening in Israel is the compass for us. ఎందుకంటే ఇశ్రాయేల్ దేశంలో ఏదైతే జరుగుతుందో అది మనకు ఒక దిక్సూచిగా ఉంది. ప్రభువు మాకు తెలియదు. ప్రభువా ఈ సంగతులు మాకు తెలియదు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ ఆ జరిగి నీ ప్రజలను కాపాడు, నువ్వు త్వరగా వచ్చేదాన్ని. ప్రభువా మరి ప్రజల్ని కాపాడు త్వరగా వచ్చేదాన్ని. We want to be the priests in the millennial temple also. ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన దేవాలయంలో మేము కూడా ఆ దేవాలయం యాజకులుగా ఉండాలనుకుంటున్నాం. అప్పుడు ఈ చేపల డిస్టర్బెన్స్ ఉండదు, అప్పుడు ఈ చేపల గోల ఉండదు. Isn't it in millennial temple no fish no mutton? మరి ఆ యొక్క 1000 ఏండ్ల పరిపాలన దేవాలయంలో చేపలు మాంసం ఏమి ఉండదు. So now today's a special burden, let us pray for the Israelites. కాబట్టి ఈ దినం ప్రత్యేకమైన భారం ఏంటంటే ఇశ్రాయేలీల కోసం ప్రార్థన చేద్దాం. మన గురించి మనం మామూలుగా చేసుకుంటా ఉంటాం, మన గురించి మనం ఎప్పుడు చేస్తాము. but today అయితే ఈ రోజు they are the children of God. వారు దేవుని యొక్క పిల్లలు. All the blessings we are enjoying because of them. మనము ఆనందించే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వారిని బట్టే. So let us pray for them for few minutes and after that we will retire for lunch and afternoon I will try to continue this. కాబట్టి కొంత సమయం ప్రార్థన చేసిన తర్వాత భోజనానికి వెళ్ళిన తర్వాత సాయంకాలం మరలా మధ్యాహ్నం తర్వాత మళ్ళీ ఈ అంశంలోనే కొనసాగుతాం. Let us ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మరి వాక్యంలో చెప్పబడిన రీతిని మనకు చాలా అవసరమైనటువంటి అంశము. ప్రభు యొక్క రెండో రాకడ ఇశ్రాయేలులో జరిగే సంగతులతో ముడిపడి ఉంది. సో అది మన ఆత్మీయ జీవితం చాలా అవసరం కనుక ఇజ్రాయేల్ దేశం యొక్క క్షేమం కొరకు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు భారం కలిగి కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. మరి ప్రభు సహాయం చేకూరది ప్రార్థించట్లో కొనసాగిపోదాం. ప్రార్థించండి. ఉదయకాలం ఎవరైతే ప్రార్థించడానికి సమయం చిక్కలేదో వారు ప్రార్థించండి.